4-6 గంటలు మాత్రమే క్లాసెస్ ఉంటాయి. 4-6 అవర్స్ క్లాసెస్ ఉంటాయి. ఇంకో 4 అవర్స్ మేమే స్పేస్ ఇచ్చి చదువుకోమని చెప్తాం. ఎవరైతే అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీలో జాయిన్ అవుతారో స్టడీ హాల్ ఫెసిలిటీ ఫ్రీగా ఇస్తాం మేడం. అండ్ ఎవ్రీడే ద హిందూ న్యూస్ పేపర్ వాళ్ళు కొనక్కర్లేదు, మేమే ఇస్తాం. రాగానే న్యూస్ పేపర్ ఇచ్చేస్తాము. ఎవ్రీడే న్యూస్ పేపర్ ఇస్తాము, చదువుకోవాలి. 4-6 అవర్స్ మాత్రమే మన క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత వాళ్ళే చదువుకుంటారు. సో ఒక రకంగా చూస్తే అంటే మీరు వాళ్ళకి లైఫ్ లాంగ్ మంచి మంచి అలవాట్లు నేర్పుతున్నారు. చాలా బాగా అర్థం చేసుకున్నారు. అలవాట్లు అనేది మనం ఇస్తాం మేడం. మేడం నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ అ సిన్ అని అన్నారు మహాత్మా గాంధీ గారు. నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా, నీకు రైట్ యాటిట్యూడ్ లేకపోయినా, రైట్ బిహేవియర్ లేకపోయినా, నువ్వు మొడెస్ట్గా లేకపోయినా, నీ ఎంత నాలెడ్జ్ ఉన్నా నువ్వు వేస్ట్ అని అన్నాడు. యాటిట్యూడ్ అనేది మేము నేర్పిస్తాం. మంచి యాటిట్యూడ్ ఉండాలి, అలవాట్లు, డిసిప్లిన్, అలవాట్లు. ఒక బ్యూరోక్రాట్ కావాలంటే ఈ అలవాట్లు ఉండాలి అని నేర్పిస్తాం. ఇప్పుడు కూడా మా పిల్లలు మేడం మార్నింగ్ 8కి వస్తారు, ఈవినింగ్ 8 వరకు ఉంటారు. బాక్స్ కూడా తెచ్చుకుంటారు. మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 వరకు ఉంటారు మేడం. ఉండేసి మొత్తం చదువుకొని నైట్ 8 వెళ్ళిపోతారు. ఎప్పుడు ఏ కంప్లైంట్స్ ఇవ్వరు నాకు. నేను ఇంకోటి ఏదైనా ఒక ఇది యాక్చువల్గా ఇవన్నీ ఎక్కడ ఉండవు మేడం. ఎందుకనంటే ఈ అలవాట్ల కోసమే ఈ ప్రాక్టీస్ పెట్టడం. ఏదైనా ఒక స్టూడెంట్ క్లాస్కి రాకపోతే లీవ్ లెటర్ రాయించుకుంటాను నేను. కోచింగ్కి జాయిన్ అయ్యారు డబ్బులు కట్టి, కానీ వాళ్ళ దగ్గర లీవ్ లెటర్ నేను రాయించుకుంటాను. సో అంటే గవర్నమెంట్ జాబ్ రాకముందే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఎలా ఉండారో మీరు చెప్పేస్తారు. ఖచ్చితంగా నేను ఇవన్నీ మన ఇన్స్టిట్యూట్కి వస్తే చూపిస్తాను. లీవ్ లెటర్స్ చూపిస్తాను, లాగ్ బుక్ చూపిస్తాను, మైక్రో సిలబస్ చూపిస్తాను. అంటే ఇవేమవుతుందంటే దీనివల్ల ఒక సెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ అనేది వాళ్ళలో క్రియేట్ అవ్వాలి అని చెప్పి.